గుంటూరు మార్కెట్ ప్రాంతంలో చిన్ని సురేష్ అనే వ్యాపారికి 2012లో తమ దుకాణాన్ని లీజుకిచ్చిన అనురాధ అనే మహిళకు సురేష్కు మధ్య లీజు వ్యవహారం వివాదానికి దారితీసింది. 2021లో అనురాధ భర్త కరోనాతో మరణించడంతో అప్పట్నుండి సురేష్ అద్దె చెల్లించడం మానేశాడు. దీంతో సుమారు 1,70,000 వరకు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె చెల్లించాలని లేదా దుకాణాన్ని ఖాళీ చేయాలని అనురాధ కోరితే తన భర్త సురేష్ దగ్గర నుంచి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగి ఇస్తేనే దుకాణం ఖాళీ చేస్తానని బెదిరిస్తున్నాడు. భర్త మరణంతో ఆర్థికంగా చితికిపోయిన అనురాధ అద్దె డబ్బులు కూడా రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతోంది. న్యాయం కోసం ఆమె గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసింది. మా ఆయన చనిపోయిన తర్వాత అద్దె కూడా ఇవ్వకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివాదంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. బాధలో నేను పట్టించుకోలేదు. ఇప్పుడు అద్దె పెంచమంటే అద్దె పెంచట్లేదు, షాపు రెంట్ ఇవ్వట్లేదు. గత 10 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదండి. ఖాళీ చేస్తా అన్నారు, 1.5 సంవత్సరం అవుతుంది కదా అని అడిగాము. తిప్పి ఆయన ఇవ్వకపోగా మమ్మల్ని ఎదురివ్వమని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను మా వారికి మేము అడ్వాన్స్ ఇచ్చాము, అది తిప్పి బ్యాలెన్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటున్నారు. సరే, ఆ అడ్వాన్స్ ఇచ్చిన దానికి ఏదైనా మనము ప్రూఫ్స్ రాసుకుంటాం కదా, ఆ ప్రూఫ్ చూపిస్తే నా తల తాకట్టు పెట్టేనే ఇస్తానని చెప్తే ప్రూఫ్స్ లేవంటున్నారు. ట్యాప్కి ఒక అమౌంట్ చదువుతున్నారు. ఇప్పుడు దగ్గరగా 10 నెలల నుంచి నాకు 1,70,000 అమౌంట్ నాకు ఆగిపోయింది. ఏందని చెప్పి ఫోన్లు చేస్తే అత్తరు ఆయన ఒకసారి 3 అంటున్నారు, 3,60 అంటున్నాడండి, ఒకసారి 5 అంటుంటాడు. తీరా ఇంతకి ఇప్పుడు మాకు ఇన్ని లక్షలు ఇస్తేనే మేము ఖాళీ చేస్తామని చెప్పి కూర్చున్నాడు. మా పెద్ద అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడండి. మాకు ఆ షాపే ఆధారం. ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే ఇప్పుడు నాకు 2 పిల్లలు నేను చదివించుకోవాలి. చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఫీజు కట్టాలి. అన్న ఈ 1 సంవత్సరం ఇవ్వు, నెక్స్ట్ సంవత్సరం నుంచి అటు ఇటుగా ఇచ్చినా పర్వాలేదని అడిగినా కూడా ఇవ్వకుండా షాప్కి వెళ్తే గొడవలు కూడా అయినాయండి 4-5 సార్లు. మీరు పోలీసులను ఆశ్రయించలేదమ్మా? మేము ఫస్ట్ రావడమే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేసామండి. మేము పోలీస్ స్టేషన్కి కూడా మేము పెట్టుకోలేదు. మేము ఏంటంటే ఫస్ట్ మార్కెట్ అసోసియేషన్ కార్పొరేటర్ గారి దగ్గర కలిసాము. కలిస్తే ఆయన తనకు తెలిసిన అతన్ని తీసుకొచ్చి వాళ్ళకు ఫేవర్గా మాట్లాడించుకున్నారు. అక్కడ మాకు న్యాయం జరగలేదు. అక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని తిరిగి డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు ఆయన అద్దె పెంచలా, రెంటు కట్టట్లా, ఖాళీ చేయట్లా. ఇప్పుడు మాకు అసలు ఆధారం ఏంది అర్థం కావట్లా. మా అబ్బాయి చదువు అయిపోయి ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడండి. మా షాప్ మాకు ఇస్తే మేము ఏ బిజినెస్ అని మేము పెట్టుకుంటాము. అది ఏమీ లేకుండా తను ఇది చేస్తున్నాడు. మాట్లాడటానికి ఒక పద్ధతిగా కూర్చొని మాట్లాడు. ఇంటికి వెళ్ళామండి 3-4 సార్లు మా అబ్బాయి నేను ఇంటికి వెళ్ళాము. ఇంట్లో ఉండడు. షాపులకి పిల్లలు వెళ్ళాలా మాట్లాడారు. మాట్లాడినా కూడా అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మాకు ఈ గొడవలు ఇవన్నీ మాకు తెలియదండి. వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు మాకు ఈ విషయాలు ఏం మాకు తెలియదు. అగ్రిమెంట్ ఇప్పుడు ఇవ్వాలి అనుకోండి, మనము ఆయన దగ్గర ఉండాలి కదా, ప్రూఫ్స్ ఉండి ఇన్ని నెలలు పోయినాయి, ఇన్ని నెలలు మీరు ఇవ్వాలి అని అంటే నా తల తాకట్టు పెట్టని ఎట్లానో కొట్టి చూసి పంపించేస్తామండి. ఏమీ లేకుండా ఇన్ని లక్షలు ఇవ్వాలి, అన్ని లక్షలు ఇవ్వాలని నేను ఎక్కడ తెచ్చుకొని ఇచ్చేది? ఇప్పుడు దగ్గరగా 1,70,000 నాకు అద్దె అయిపోయింది. చివరిగా అడుగుతుంటే సరే నేను ఇచ్చుకోలేను, నువ్వు ఇచ్చుకోలేవు, నా షాప్ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఇవ్వమన్నా. అట్లా కూడా ఒప్పుకోవట్లేదు. దానికి పరిష్కారం మాకేందో తెలియక మేము సెకండ్ టైం మళ్ళీ గ్రీవెన్స్కి వచ్చాము. మాకు ఏదైనా సమస్య తీరాలని కోరుకుంటున్నాం. నా పేరు నితీష్ అండి. మాకు మార్కెట్లో ఫిష్ మార్కెట్లో షాప్ ఉంది. మా నాన్నగారు 2012 ఆ టైంలో చిన్ని సురేష్ అనే వ్యక్తికి షాప్ అద్దెకిచ్చారు. తర్వాత నుంచి ఏం జరిగిందేమో, మా నాన్నగారు కరోనా టైంలో చనిపోయారు. చనిపోయిన కాడి నుంచి అగ్రిమెంటు మాకు తెలియదు. మా దగ్గర జిరాక్స్ పేపర్ కూడా లేదు. ఎంత అద్దెస్తున్నాడో సరే అదే అనుకొని మేము తీసుకుంటూ ఉన్నాం. అది కూడా ఇసుకిస్తూ ఇచ్చేవాడు. తర్వాత లాస్ట్ ఒక గత 10 నెలల నుంచి అద్దె చెల్లించపోగా ఇంకా షాప్ దగ్గరికి వెళ్తే ఇంకా ఎదురు మాట్లాడడం, ఇంకా ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర ఉండకపోవడం, ఇది జరుగుతూ ఉంది. బాగా మళ్ళీ మేము పెట్టిందే కేసు కాకుండా మా మీద రివర్స్ కేసు పెట్టి మళ్ళీ నల్లపాడు స్టేషన్లో సిఐ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే నల్లపాడు సిఐలో మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ఆల్రెడీ అందుకని మేము ఒకసారి గ్రీవెన్స్ దగ్గరికి వచ్చాము. అప్పుడు కూడా మాకు సమస్య పరిష్కరించబల్ల ఇప్పుడు 2వ సారి వచ్చాము. సో ఈసారన్నా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.